హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉన్నప్పుడు ఇలా టేస్టీగా బియ్యం బోండాలు ట్రై చేయండి. దీనికోసం బౌల్లో 1 కప్ దోశ పిండి తీసుకొని అందులోకి 1 కప్ అంతా మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం సోడా, సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి 2 సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి వాటర్ అనేది ఎక్కువ అవసరం ఉండదు, కావాలంటే లైట్గా యూస్ చేయండి. ఇలా మనం పిండి అంతా మిక్స్ చేసుకున్నాక కారానికి సరిపడా ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ వేసి కలిపి మనం ఒక 10 నిమిషాలు మనం దీన్ని పక్కన పెట్టుకుంటే కొంచెం బాగా అన్నీ మిక్స్ అవుతాయి. ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈలోపు పచ్చికారం కోసం ఇక్కడ మిక్సీ జార్లో కొంచెం ఎర్ర మిరపకాయలు, అలాగే 2 ఆనియన్ ముక్కలు, టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం నానబెట్టిన చింతపండు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా చాలా స్మూత్గా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని కోసం తిరుగువాతి మనం కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసి దీన్ని మనం ఈ ఎర్రకారంలో కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది దోశలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కూడా కాగిపోయింది. ఈ బోండాలన్నీ ఈ విధంగా మనం చిన్న సైజెస్లో వేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం కాల్చుకోవాలి. మంట హైలో పెడితే పైన రెడ్గా అయిపోయి లోపల కుక్ అవ్వదు. సో ఇలా అన్ని కలర్ వచ్చాక దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఎర్రకారంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోండాలు